అందరికీ నమస్కారం. మీ రుచిక ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం బయట హోటల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే సూపర్ టేస్టీ ఎయిర్ ఫ్రైయర్ తందూరి చికెన్ తయారు చేద్దాం. చూడ్డానికి రెస్టారెంట్ స్టైల్, కానీ తయారు చేయడం చాలా ఈజీ. ముందుగా చికెన్ ముక్కలు తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 3-4 స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, కారం మీకు స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. అందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెక్క నిమ్మరసం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు 3-4 స్పూన్ల నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని మసాలాలు వేసిన తర్వాత చేతితో బాగా మసాజ్ చేయాలి. అన్ని ముక్కలకి మసాలా పర్ఫెక్ట్గా పట్టేలా చూసుకోవాలి. అన్ని ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా 3-4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఎయిర్ ఫ్రైయర్లో ముక్కలుగా పెట్టుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ని ముందుగా 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకోవాలి. వాటన్నిటిని సరిగ్గా పెట్టుకోవాలి ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో. ఇప్పుడు అన్నిటినీ సరిగ్గా పెట్టిన తర్వాత 190 డిగ్రీస్ పెట్టి 20 మినిట్స్ టైం పెట్టుకోవాలి. మధ్యలో తీస్తూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలాంటి కారం టేస్టీ రెసిపీలు మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ రుచిక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి రెసిపీలు కావాలంటే కామెంట్ చేయండి. అన్ని ముక్కల్ని తిప్పిన తర్వాత మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసుకోవాలి. చూడండి ఎంత అందంగా ఎర్రగా, బయట కాస్త క్రిస్పీగా, లోపల జ్యూసీగా తయారైందో. రుచిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching. Please subscribe to Ruchivika channel.